2026 టీమ్ అనాలిసిస్ సిరీస్‌లో ఇది రాజస్థాన్ రాయల్స్ టీమ్‌నైతే మనం అనాలిసిస్ చేద్దాం. అయితే యాక్చువల్‌గా రాజస్థాన్‌కి ఈ ఇయర్‌లో అయితే చాలా వింతలు జరిగాయి. ఎందుకంటే వాళ్ళకైతే కెప్టెన్ మారాడు. అలాగే కోచు మారాడు. మరి టీమ్ మేనేజ్‌మెంట్ ఎన్విరాన్మెంట్ ఎలాగుందో కానీ కెప్టెన్ మారాడు. అలాగే కోచ్ కూడా మారాడు. ఇక ఇన్నాళ్ళు వాళ్ళకి ఫేస్ ఆఫ్‌గా ఉన్న అంటే రాజస్థాన్‌కి చిన్నప్పటి నుండి సంజు శాంసన్ నాకు తెలిసి డెబ్యూ మ్యాచ్ నుండి అంటే తను యంగ్‌స్టర్‌గా ఉన్నప్పటి నుండి రాజస్థాన్ రాయల్స్‌కే తను అయితే ఆ ట్రేడ్ ద్వారా జడేజానైతే తీసుకొచ్చారు. ఇక వాళ్ళ టీమ్ గురించి మనం మాట్లాడుకుంటే యాక్చువల్‌గా మనం చెన్నైని బేబీస్ ఆర్మీ అని అంటాం. కానీ యాక్చువల్‌గా చెన్నై కాదు బేబీస్ ఆర్మీ ఐపీఎల్‌లో. ఈ టీమ్ అంటే రాజస్థాన్ రాయల్స్ యాక్చువల్‌గా బేబీస్ ఆర్మీ. ఎందుకంటే వాళ్ళ స్క్వాడ్‌లో 25 మంది ఉంటే ఇంచుమించు 13 మంది 25 ఇయర్స్ కన్నా బిలో ఉన్నవాళ్ళే. వాళ్ళ చూపుకే యంగ్‌స్టర్స్. కానీ వాళ్ళ ఆట మాత్రం పిడుగులు పడతాయి మన మీద. ఆ! అలాంటోళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఓపెనర్సే సూ సూర్యవంశీ అండ్ అలాగే జైస్వాల్. ప్రెజెంట్ అయితే వీళ్ళైతే సూర్యవంశీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. జైస్వాల్‌కి టీ20 గేమ్ ప్లే దొరకలేదు. కానీ జైస్వాల్ ఎలాంటి నాకులు ఆడగలడో, ఎలాంటి ఓపెనింగ్ విధ్వంసం సృష్టించగలడో మనందరికీ తెలిసిందే. 2025లో ఓపెనింగ్‌లోనే వాళ్ళు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఎందుకంటే సంజు శాంసన్ అయితే ఆడలేదు ఇంజ్యూరీ వల్ల. సో, ఫస్ట్ మ్యాచే ఎస్ఆర్‌హెచ్ లాంటి టెర్రరిస్ట్ మ్యాచ్‌తో అయితే జరిగింది. టీమ్‌తో అయితే జరిగింది. వాళ్ళైతే సీజన్‌కే కాదు ఐపీఎల్‌కి హైయెస్ట్ రన్స్ అయితే 287 రన్స్ అయితే కొట్టేశారు. మాక్సిమం లాస్‌తోనే సీజన్ అయితే మొదలుపెట్టింది. సో, కొన్ని మ్యాచ్‌లు సంజు శాంసన్ ఆడినా తనకైతే మెయిన్‌లీ ఇంజ్యూరీ అవ్వడం వల్ల, ఆ చెయ్యి ఇంజ్యూరీ అవ్వడం వల్ల మాక్సిమం టీమ్ నుండి అయితే ఐపీఎల్ నుండి రూల్డ్ ఔట్ అయిపోయాడు. మెయిన్‌లీ అతనైతే ఐపీఎల్ నుండి బయటకొచ్చేటప్పుడు కూడా తనంత సాటిస్ఫైయింగ్‌గా లేడు డకౌట్‌లో కూడా. ఎందుకంటే అతని ప్లేస్‌లో రియాన్ పరాగ్‌ని కెప్టెన్సీ చేయడము, అతను అంత బాగా పెర్ఫార్మ్ చేయలేకపోవడం గట్టా జరిగింది. మెయిన్‌లీ ఆర్ఆర్‌కైతే ఏదైనా బ్యాక్ లాస్ ఉంది అంటే అది మాత్రం వాళ్ళ మిడిల్ ఆర్డరే. ఎందుకంటే యాక్చువల్‌గా మీరు 2025లో ఆర్ఆర్ విన్నింగ్స్ చూస్తే వాళ్ళు యాక్చువల్‌గా నైన్త్ పొజిషన్‌లోనే వాళ్ళైతే ఫినిష్ చేశారు. వాళ్ళొక 4 విన్స్ చేసుంటారు. 4 విన్స్ అలా చేసుంటారు. కాకపోతే వాళ్ళ ఫ్యాన్స్‌కి తెలుసు. అంటే వాళ్ళ టేబుల్‌లో చూస్తే వాళ్ళు వరస్ట్‌గానే పెర్ఫార్మ్ చేశారనేసైతే మనకు బయట వాళ్ళకి అర్థమవుద్ది టేబుల్ చూస్తే. కానీ మీరు రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్‌ని అడగండి తెలుస్తది. ఎందుకంటే వాళ్ళు మాక్సిమం ఈ గేమ్ గెలిచేస్తాయిరా అన్న గేమ్‌ని కూడా వాళ్ళైతే సరిగ్గా ఫినిష్ చేయలేకపోయారు. మాక్సిమం వాళ్ళే గాని ఆ ఎక్స్‌పీరియన్స్‌తో గాని ఫినిష్ చేస్తే వాళ్ళకి ఇప్పుడున్న విన్నుల కన్నా మరొక 3, 4 విన్‌లయితే యాడ్ అయ్యి మాక్సిమం ఒక మంచి పొజిషన్‌లో వాళ్ళైతే 2020 సీజన్‌ని ఎండ్ చేసేవారు. మెయిన్‌లీ వాళ్ళకైతే పెద్ద గుణపం దించింది మాత్రం సిమ్రన్ హిట్మేరే. హిట్మేర్ అయితే వాళ్ళకైతే మాక్సిమం గేమ్‌నైతే ఫినిష్ చేయలేకపోయాడు. అలాగే దూజూరెల్ కూడా ఆన్ అండ్ ఆఫ్‌గా పెర్ఫార్మ్ చేశాడు. ఇక బౌలింగ్ విషయానికొస్తే వాళ్ళ బౌలింగ్ అయితే మీరు ప్రతి మ్యాచ్ చూస్తే ప్రతి మ్యాచ్ 180+ స్కోర్ వస్తూనే ఉంది. అందరి ఎకానమీ 10-9 10-9 ఉంది. ప్రతి మ్యాచ్ ఆన్ అన్ యావరేజ్‌గా 180+ ఇస్తూనే ఉన్నారు వాళ్ళు బౌలింగ్ అటాక్. బౌలింగ్ అటాక్ కూడా తేలిపోయింది. ఈవెన్ జోఫ్రా ఆర్చర్ లాంటి గన్ బౌలర్ ఉన్నా వాళ్ళకైతే అంతగా పెర్ఫార్మ్ చేయలేకపోయారు. సో, అందుచేతే మొత్తం టీమ్‌నైతే మళ్ళీ వదిలేసి ఇప్పుడు 2026లో వాళ్ళైతే అలాంటి ప్లేయర్‌లు తీసుకున్నారు. అంటే 2025లో వాళ్ళు ఏదైతే ప్రాబ్లమ్ ఫేస్ చేశారో అలాంటి ప్లేయర్‌ని తీసుకున్నారా లేదా అనేదైతే మనం ఈ యాక్షన్‌లో చూద్దాం. మెయిన్‌లీ ఇక ట్రేడ్ విషయానికొస్తే వాళ్ళైతే యాక్చువల్‌గా ఆక్షన్‌కి ముందే ట్రేడ్‌లో మంచివి చేశారు. ఎందుకంటే ఫస్ట్ నితీష్ రాణానైతే ఢిల్లీకి ట్రేడ్ చేసుకొని డొనోవన్ ఫెర్రేరాని అయితే తీసుకొచ్చారు. యాక్చువల్‌గా నితీష్ రాణా వాళ్ళకి 2025లో కొద్దిగా కొన్ని మ్యాచ్‌లు ఆడాడు. కానీ అంతగా సేవింగ్ మ్యాచెస్ అయితే ఆడలేకపోయాడు. వాళ్ళకైతే తన ఎక్స్‌పీరియన్స్‌ని గాని, ఎటువంటి కూడా టీమ్‌కైతే అంత బాగా సపోర్ట్ చేయలేకపోయాడు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ డొనోవన్ ఫెర్రేరా ఒక బౌలింగ్ ఆల్ రౌండర్. అది కూడా స్పిన్నర్. తను ఎలాంటి హిట్లు కొట్టగలడో మనం ఆల్రెడీ ఒకసారి సౌత్ ఆఫ్రికా మ్యాచ్‌లో మనం చూసాం. సో, తను తనైతే ట్రేడ్ చేసుకున్నారు. ఇక ఐపీఎల్‌కే బిగ్గెస్ట్ ట్రేడ్. ఈ ట్రేడ్ జరుగుతున్నప్పుడైతే ఐపీఎల్ సర్కిల్‌లో ఒకటే హల్చల్. ఎందుకంటే సంజు శాంసన్ చెన్నైకెళ్ళిపోతున్నాడు. ఇక చెన్నై నుండి అయితే చెన్నైకైతే రవీంద్ర జడేజాని అలాగే శ్యామ్ కరణ్‌ని అయితే తీసుకొస్తున్నారు. సో, ఈ ట్రేడ్ ఇన్నప్పుడైతే సీఎస్‌కే ఫ్యాన్స్‌కి ఎంత మరి ఆనందం కలిగిందో లేకపోతే వాళ్ళు ఎంత బాధపడ్డారో మనం చూసాం గానీ, నాకు తెలిసి ఈ ట్రేడ్‌లో ఏదైనా మంచి బెనిఫిట్సరీ టీమ్ ఏదైనా ఉంది అంటే అది రాజస్థాన్ రాయల్సే. ఎందుకంటే ఇప్పుడు చెన్నైకి
సంజు శాంసన్ వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ పరంగా వాళ్ళు చూస్తే వాళ్ళకి లాభం. ఎందుకంటే షార్ట్‌లో చెప్పేస్తాను. ఆల్రెడీ చెన్నై సీరీస్‌లో చెప్పాను కాబట్టి. ఎందుకంటే వాళ్ళకి నెక్స్ట్ ధోని తర్వాత అంత క్రౌడ్ పుల్లింగ్ ప్లేయర్ లేరు. సో, ధోనికి రిటైర్మెంట్ ఇచ్చేస్తే వాళ్ళైతే ప్రెజెంట్ గైక్వాడ్‌ని లేపుతున్నారు గానీ గైక్వాడ్‌కి అంత ఫ్యాన్ బేస్ లేదు. సో, అలాంటి ఫ్యాన్ బేస్ ఉన్న ప్లేయర్‌ని తీసుకొని రావాలి కాబట్టి అది సౌత్ ఇండియన్ ప్లేయర్ అయితే ఇంకా బెటర్ కాబట్టి సంజు శాంసన్ అయితే తీసుకొచ్చారు. వాళ్ళు ఆ రకంగా ఆలోచించారు. కాకపోతే వాళ్ళకి ఇద్దరు క్వాలిటీ ఆల్‌రౌండర్‌లు అయితే టీమ్ నుండి అయితే మిస్ అయిపోయారు. సో, అది నాకు కొద్దిగా నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళు ట్రేడ్‌లో. కానీ ఆర్ఆర్‌కి చాలా మంచి బెనిఫిట్ అయ్యింది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ టాప్ ఆర్డర్ సెట్ అయిపోయింది. టాప్ 4, 5 వరకు వాళ్ళ టీమ్ సెట్ అయిపోయింది. వాళ్ళు ఎప్పుడు 2025లో తప్పటడుగులేశారు ఫినిషింగ్ రోల్‌లో. సో, అలాంటిది వాళ్ళైతే ఇద్దరు ఆల్ రౌండర్‌లు తీసుకొచ్చారు. సేమ్ కైండ్ వాళ్ళు ఏ ఆర్డర్‌లో ఆడగలరు? ఫినిషింగ్ రోల్ కిందే ఆడగలరు. శామ్ కర్న్ అలాగే చేయగలడు. రవీంద్ర జడేజా కూడా చెన్నైకి అయితే చాలా ఏళ్ళు ఫినిషర్ కింద ఆడాడు. కొన్ని కొన్ని కప్పులు కూడా తీసుకొచ్చాడు. మీకు గుర్తుంటే 2023లో 2 బాల్‌కి 10 రన్‌లు కొట్టాలన్నప్పుడు జడేజాయే కప్ తీసుకొచ్చాడు. సో, అది మనం గుర్తుంచుకోవాలి. ఇక మాక్సిమం వాళ్ళైతే ట్రేడ్ ముందే బాగా చేసేసారు. ఇక ట్రేడ్ తర్వాత వాళ్ళు కొన్ని బైస్ కొన్నారు. అవి ఏంటంటే మాక్సిమం మనం అన్ని బైస్ కన్నా వాళ్ళు ఒక ప్లేయర్‌నైతే తీసుకున్నారు. అతని పేరే అమన్ రావ్. సో, ఇతనైతే ఒక బ్యాట్స్‌మన్. సో, అతను ఆడింది ఈ ఇయర్‌లో 11 మ్యాచెసే అయినా 301 రన్స్ చేశాడు. ఆన్ అన్ యావరేజ్‌గా 34 యావరేజ్ ఉంది. అలాగే 165 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక వాళ్ళు స్పిన్నర్ కింద మహేష్ దీక్షణ్‌ని అయితే వదిలేశారు. సో, అతని ప్లేస్‌లో మాక్సిమం అతని ప్లేసే వాళ్ళు స్పిన్ లీడింగ్ కోసం తీసుకొస్తే రవి బిష్ణోని అయితే తీసుకున్నారు. సో, ప్రెజెంట్ అయితే రవి బిష్ణో ఎల్ఎస్‌జికి ఆ ఇయర్ అయితే పెర్ఫార్మ్ చేయలేదు. కాకపోతే రవి బిష్ణో షార్ప్‌గా వికెట్ టు వికెట్ ఏస్తాడు. తనైతే వికెట్‌లకి ఎక్కువ స్పిన్ చేయకపోయినా తనైతే వికెట్ టు వికెట్‌కి ఏస్తాడనేసి అయితే మాక్సిమం అతను కూడా స్పిన్నర్ కింద వాళ్ళకైతే మెయిన్ లీడ్ కిందే ఉంటాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్లేయింగ్ 11 గురించి మనం మాట్లాడుకుంటే రాజస్థాన్ రాయల్స్ ఇది. ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశి ఆడుతారు. వన్ డౌన్‌లో సిమ్రన్ హిట్మైర్ ఆడుతారు. ఎందుకంటే సిమ్రన్ హిట్మైర్ ఈ టీ20 వరల్డ్ కప్‌లో వన్ డౌన్‌లోనే ఆడాడు. ఎలాంటి ఇన్నింగ్స్‌లో ఆడాడో కూడా మనం చూసాం. సో, మనమైతే నాకు తెలిసి మాక్సిమం హిట్మైర్ అయితే లోవర్ ఆర్డర్ అంటే మిడిల్ ఆర్డర్ డెత్ ఓవర్‌లో ఎలాంటి ఇంపాక్ట్ చూపించలేకపోతున్నాడు కాబట్టి ఇక నికోలస్ పూరన్ లాగే వన్ డౌన్‌లో దిగి టీమ్‌కైతే ఎలాగైతే వెస్టిండీస్‌కి తను ఆడాడో ఆర్ఆర్‌కి కూడా అలాగే ఆడుతాడనేసి అయితే మనం అనుకుందాం. ఇక నెక్స్ట్ వచ్చేసి రియాన్ పరాగు, ధ్రువ్ జురేలు. ఇక నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఇద్దరు ప్లేయర్లు ఉన్నారు. లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళైతే శుభం దూబేని అయితే ఆడించారు. ప్రెజెంట్ ఇతనైతే మామూలుగా ఒక పెద్ద ప్లేయరే. కానీ అతని కన్నా ఇంకో ప్లేయర్ కూడా మంచి స్టాట్స్ అయితే ఉన్నాయి. అతను ఎవరంటే రవి సింగ్. మెయిన్‌లీ అతనైతే ఒక లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్. మన ఓపెనర్‌లే లెఫ్ట్ హ్యాండరు. తర్వాత టాప్ 3 మామూలుగా వాళ్ళకైతే లెఫ్ట్ హ్యాండ్. మిగిలిందల్లా రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌లు అయితే వస్తున్నారు. సో, ఈ మధ్యలో ఈ రవి సింగ్ కూడా ఒక లెఫ్ట్ హ్యాండ్ ఆప్షన్ కూడా ఇస్తాడు. మెయిన్‌లీ అతనైతే బ్యాటింగ్‌కొచ్చేసరికేమో రీసెంట్ అతని బ్యాటింగ్ స్టాట్స్ చూస్తే టీ20లో 2025లో 10 మ్యాచెసే ఆడాడు. 295 రన్స్ చేశాడు. ఆన్ అన్ యావరేజ్‌గా 43 ఉంది యావరేజ్. తర్వాత ఏమో అతని స్ట్రైక్ రేట్ అయితే 174 ఉంది. అంటే మాక్సిమం ఆ రోల్‌కి అయితే మంచి గేమ్‌ని అంటే మిడిల్ ఆర్డర్‌లో బాగా గేమ్‌ని పుష్ చేస్తాడు. ఫినిష్ వరకు. సో, అతన్ని కూడా ఆడించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఏమో రవీంద్ర జడేజా వస్తాడు. శామ్ కరణ్ వస్తాడు. తర్వాత జోఫ్రా ఆర్చరు, రవి బిష్ణో వస్తాడు. ఇక వాళ్ళు ఓల్డ్ బౌలర్ అయిన సందీప్ శర్మ అయితే వస్తారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ కింద వాళ్ళు ఏదైనా ఫినిషింగ్ రోల్‌లో వాళ్ళ క్యాంప్‌లో ఎవరైతే బాగా ఫినిష్ చేయగలరు అని వాళ్ళు నమ్ముతారో వాళ్ళు వచ్చే అవకాశం అయితే ఉంది. మెయిన్‌లీ వాళ్ళకైతే ఆ 5థ్ పొజిషన్‌లో నేను చెప్పాను కదా! శుభం దూబే లేదా రవి సింగ్ ఇన్ కేస్ డొనోవన్ ఫెరెరా గాని ఇంజురీ లేకుండా నీట్‌గా ఉంటే డొనోవన్ ఫెరెరా కూడా ఆడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే తను కూడా బిగ్ హిట్స్ కొట్టగలడు. అలాగే తను బౌలింగ్ కూడా వేయగలడు. మాక్సిమం వాళ్ళకైతే ఫినిష్‌గా నీట్‌గా గాని వస్తే ఆర్ఆర్ కూడా ఒక క్వాలిటీ టీమే. ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ ఇప్పుడు శామ్ కరుణ్, జడేజా రావడం వల్ల వాళ్ళ బౌలింగ్‌లో డెప్త్ పెరిగింది. రవి బిష్ణోని తీసుకోవడం ఒక జెన్యూన్ స్పిన్నర్ ఉన్నాడు.
జోఫ్రా ఆర్చర్ ఒక గన్ బౌలర్. తను గాని ఏమైనా సీజన్ తనకు అనుకూలిస్తే తను ఎలాంటి ఫామ్ చూపించగలడో మనకు తెలుసు. ఇక సందీప్ శర్మ తన ఎక్స్పీరియన్స్‌లో తన స్లోవర్ బాల్‌కి డిసీవ్ అయ్యి బోలెడు మంది బ్యాట్స్‌మెన్‌లు బాల్‌తో పడిన రోజులు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. సో, వాళ్ళ బౌలింగ్ అటాక్ కూడా మనం ఎటువంటి అంచనా కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. 2025ని రిఫరెన్స్‌గా తీసుకొని ఆడలేరు అనేసైతే మనం చెప్పలేం. అలాగే వాళ్ళ ఓపెనర్‌లు ఎలాంటి విధ్వంసం అంటే మాక్సిమం గేమ్‌ని ఎలా కిల్ చేయగలరో మనకు తెలిసిందే. రియాన్ పరాగ్ కూడా తను ఎలాంటి ప్లేయరో మనకు అర్థమైంది. ధ్రువ్ జురేల్ కూడా ఎలాంటి ప్లేయరో మనకు తెలుసు. సిమ్రాన్ హెట్మేర్ ఈ టీ20లో ఎలాగ ఆడాడో మనకందరికీ మనం కళ్ళారా చూసాం ఈ టీ20 వరల్డ్ కప్‌లో. సో, వీళ్ళ టీం కూడా ఏమైనా తగ్గేదే లేదు అన్నట్లనే ఉంది. ఎందుకంటే వీళ్ళ టీం కూడా ఒక మంచి కాంపిటీషన్ ఇచ్చే టీం లాగే ఉంది. ఆర్ఆర్ టీమ్. సో, చూద్దాం ఈ 2025లో ఎలాగిస్తదనేదైతే చూడాలి. ఇక నా సారి ఫైనల్‌గా ప్లేయింగ్ 11 గురించి చెప్తే ఓపెనర్‌ల కింద వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, వన్ డౌన్‌లో సిమ్రాన్ హెట్మేర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్. నాకు తెలిసి ఆ 5థ్ పొజిషన్‌లో డొనోవన్ ఫెరారా లేదా రవి సింగ్ అయితే ఆడుతారు. ఇక నెక్స్ట్ పొజిషన్‌లో జడేజా, శామ్ కరణ్, రవి బిష్ణు, జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ. ఇలా గాని డొనోవన్ ఫెరారా గాని ఇన్ కేస్ ఆడితే ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు బౌలర్లు. ఎలాగంటే జడేజా, రవి బిష్ణు, డొనోవన్ ఫెరారా స్పిన్నర్లు. అలాగే పార్ట్ టైమ్‌గా రియాన్ పరాగ్ కూడా వేయగలడు. ఇక పేస్ బౌలింగ్‌కి వస్తే సందీప్ శర్మ, జోఫ్రా ఆర్చర్, శామ్ కరణ్. వీళ్ళైతే పేస్ బౌలింగ్ కూడా ఉంటది. యాక్చువల్‌గా వాళ్ళకి 5 ఆప్షన్సే కంఫర్ట్‌గా అంటే మంచి బౌలింగ్. జడేజా తన స్పెల్‌లో ఇస్తాడు. శామ్ కరణ్ రీసెంట్‌గా తన బౌలింగ్ యాక్షన్ చేంజ్ చేసుకోవడం, అలాగే బౌలింగ్‌లో వేరియేషన్స్ తీసుకొని రావడం కూడా చూసాం. అలాగే జోఫ్రా ఆర్చర్ తనదైన రోజు వస్తే తను ఎలాంటి చేయగలడో మనందరికీ తెలిసిందే. సందీప్ శర్మ ఒక కన్సిస్టెన్సీ ప్లేయర్. సో, అది నేను చెప్తున్నది ఏంటంటే వాళ్ళ టీం కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం లూజ్‌గా తీసుకోవడానికి లేదు. ఈసారి చూద్దాం ఈ 2026లో వాళ్ళు ఎలాగ ఆడతారనేది అయితే మనం చూద్దాం.